సరేరా, హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం ఫోన్ పెట్టేవా ప్లీజ్? న్యూ ఇయర్ వస్తే ప్రతి ఒక్కరికి ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. మారేది ఇయర్లో నెంబర్ మాత్రమే, దరిద్రం మాత్రం డిస్కో డాన్స్ ఆడుతోంది. అవును, కొత్త ఇయర్ కదా, ఈ సంవత్సరం మన జాతకం ఎలా ఉందో దించక స్వామి ఏం చెప్పాడు ఏమో. అమ్మా కొంచెం టీవీ పెట్టే, రాశిఫలాల ప్రోగ్రాం. నమస్కారం. మీనరాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అన్ని ఉత్సవాల్లోనూ చక్కగా పాల్గొంటారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ లేని వారికి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. మానసిక సంతోషంతో గడుపుతారు. నాకు 2 లేవు అంటే 2 వస్తాయన్నమాట. ఎంత బాగా చెప్పాడు. ఇవాళ నుంచి ఏం చెప్పిన జాతకం విందాం. ఇంకా నన్ను ఎవ్వడూ ఆపలేడు. ఉద్యోగం తెచ్చేసుకుంటా, గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకుంటా, ముహూర్తం పెట్టేసుకుంటా, పెళ్లి చేసేసుకుంటా, పిల్లల్ని కూలా వస్తాయి 2020. ఆడేస్తాను నీతో 2020. ఇదంతా కరెంటు పోయింది. కాంపిటీషన్ తేడా జరుగుద్దా? లేదులే, దించక స్వామీజీ చెప్పాడుగా మన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాశి కన్నా అందంగా ఉంటుందని. పర్లేదు, మీ టైటిల్ చూస్తూ ఉండండి, నేను ఈలోపు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతాను. Thank you sir, thank you so much. I have a laptop sir, it's okay sir. మొత్తానికి ఉద్యోగం వచ్చేసింది. ఏం జాతకం చెప్పేసావు, అచ్చ నువ్వు చెప్పినట్టే జరిగిపోయింది. అలాగే గర్ల్ ఫ్రెండ్ కూడా దొరుకుతుందేమో. స్వాతికి ప్రపోజ్ చేసేద్దాం. హలో దినేష్. హలో స్వాతి, నాకు జాబ్ వచ్చింది. 30K per month శాలరీ. వావ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. సో సార్, పార్టీ ఎక్కడ ఇస్తున్నారో చెప్తే రెడీ అయి వచ్చేస్తాం. అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఇంపార్టెంట్ మ్యాటరా? ఏంటది? హలో చెప్పురా. ఐ లవ్ యూ స్వాతి. అదేంటి సడన్గా? సడన్గా ఏం కాదు, ఫీలింగ్ ఎప్పటి నుంచి ఉంది, బట్ చెప్పడం సడన్గా చెప్పాను అంతే. నిన్ను రిజెక్ట్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. మంచోడివి, పైగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. 1 minute మళ్ళీ కాల్ చేస్తా, ఇంకో కాల్ వస్తుంది. ఓకే స్వాతి, పర్లేదు. పాజిటివ్గానే రియాక్ట్ అయింది. అసలు కోపమే తెచ్చుకోలేదు, స్వీట్గా మాట్లాడుతుంది ఎప్పటిలాగా. మేబీ యాక్సెప్ట్ చేస్తుందేమో. ఒరే దినేష్గా, నీ పొలంలో కూడా మొలకలు వచ్చేస్తున్నాయిరా. వస్తాయి 2020. నీకు ఇంకా అర్థమైనట్లేదు, నా గెలుపు ఆల్రెడీ మొదలైపోయింది. గెలుపు ఎవరితో మొదలయ్యేటప్పుడు తెలీదు, ముగిసేటప్పుడే తెలుస్తుంది. అమ్మా, నేను కూడా సినిమానా? కట్టి టీవీ కట్టి. ఇంకా నుంచి ఇంట్లో నో లవ్ ఫెయిల్యూర్ మూవీస్, ఓన్లీ లవ్ సక్సెస్ఫుల్ మూవీస్. లవ్ సక్సెస్ అని కానీ కాల్ చేసింది 100 ఏళ్ళు. హలో స్వాతి, ఇందాక చెప్పడం మర్చిపోయాను. మన దగ్గర బీడి రెడ్డి గార్డెన్స్ ఉంది కదా, అక్కడ పెళ్లి చేసుకుందాం. ఇంకా నాకు కట్నమే వద్దు, సో కంగారు పడకండి మీరు. హలో, కొంచెం ఆగుతావా? పోనీ కట్నం ఇస్తారా? సరే ఇవ్వండి, మీ ఇష్టాన్ని నేను ఎందుకు కదా అనాలి. రే, నీకు రాహుల్ తెలుసు కదా? తెలుసు, అదే రింగులు చుట్టేసుకొని పొడుగ్గా ఉంటాడు, చండాలంగా. నీ గురించి నీకు తెలుసా అని అడగలేదు, రాహుల్ గురించి అడుగుతున్నా. తెలుసు. ఇప్పుడు కాల్ చేసింది వాడే, ప్రపోజ్ చేశాడు అండ్ నాకు వాడే నచ్చాడు. యాక్సెప్ట్ చేస్తున్నా వాడిని. నేను ఇప్పుడు ఇంకో కంపెనీలో 50,000 సాలరీ ఆఫర్ వస్తే కూడా 30,000 దానికే కంటిన్యూ అవుతావా? 50K షిఫ్ట్ అవుతాను. రాహుల్ ని యాక్సెప్ట్ చేయడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఇవ్వలేను. హలో హలో, నేను షిఫ్ట్ అవ్వ, 30K కంటిన్యూ అవుతా. సరే అవ్వు, బాయ్. ఇంత డైరెక్ట్గా చెప్పేసింది. సార్ చెప్పండి సార్. యా దినేష్, ఫ్రీగానే ఉన్నావు కదా, నీతో కొంచెం మాట్లాడాలి. సార్, నేను మండే నుంచి జాయిన్ అయిపోతాను సార్. ఏం ప్రాబ్లం ఏం లేదు, నా దగ్గర ల్యాప్టాప్ కూడా ఉంది, నేను ఇంటి నుంచి వర్క్ చేసేస్తాను. యా బట్ ఇప్పుడు కంపెనీ శాలరీస్ ఇచ్చే పొజిషన్ లో లేదు దినేష్. సార్ ఓకే సార్, నాకు ఫస్ట్ మంత్ శాలరీ ఏమవుతుంది సార్, ఫస్ట్ మంత్ ఫ్రీగా చేస్తాను. ఐ విల్ టేక్ ది శాలరీ ఫ్రమ్ నెక్స్ట్ మంత్. యా బట్ ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కదా, సో రెసిషన్ వచ్చేసింది, సో ఎంప్లాయీస్ కూడా రిక్రూట్ చేసుకునే పొజిషన్ లో లేము మేము. సార్ ఇందాక సెలెక్ట్ అన్నారు. యా బట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి దినేష్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఏమైనా ఉంటే చెప్తాను నేను. యా ఓకే సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. యా థ్యాంక్ యూ సార్. ఓకే దినేష్, క్యాచ్ యూ లేటర్, బాయ్.
నా లైఫ్లో లక్ అనే వర్డ్ని ఎఫ్ వచ్చి ఎల్లుని రిప్లేస్ చేసినట్టుగా తయారైంది. ఏం 2020 రా బాబు. అమ్మా నిన్ను కూడా సినిమా కదే, ఆ రఘువరన్ బీటెక్ సినిమా పెట్టి చూద్దాం. ఈ ఇయర్ మొత్తం అదే చూడాలి నేను. ఈ మనుషులతో ఇదే బాధ, ఎవరినంటే నన్ను తిట్టుకుంటారు. నేను రావాల్సిన టైం దగ్గర పడింది, వస్తున్నా మిత్రమా. ఎలా ఉన్నావు బాబాయ్? ఎవడ్రా నువ్వు వచ్చా నాలాగే ఉన్నావు? లేకపోతే నీ వీడియో లాగ్ చేయడం సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తాడ్రా? నీకు ఈ దినేష్ బాబు ఎక్కువ. అసలు ఎవడ్రా నువ్వు? నిన్న నువ్వే అన్నావుగా ఒసై 2020 ఆడేస్తూ నీతో 2020 అని. అది ఒసై 2020 కాదు, ఓ రే 2020. నేనే ఆ 2020ని. 2020వా? ఎవడైతే ఇయర్ 2020ని ఐ మీన్ నన్ను బాగా తిట్టుకుంటున్నాడో వాడి దగ్గరికి వాటర్ పనులు వచ్చి వాడితో మాట్లాడి వెళ్ళిపోతుంటా. ఇందాకనే తిట్టుకుంటున్నావుగా, ఏంటి మ్యాటర్ చెప్పు. సంకనాకే స్టేజ్ నుంచి సర్వనాశనం అయిపోయే స్టేజ్కి వచ్చేసాను. ఇంట్రెస్టింగ్, కంటిన్యూ. లేక లేక ఒక అమ్మాయి పడినట్టు పడి మళ్ళీ వెళ్ళిపోయింది. ఏ రోజైతే ఉద్యోగం వచ్చిందో అదే రోజు ఉద్యోగం ఊడిపోయింది. బహుశా ప్రపంచంలో ఇలా నా ఒక్కడికే జరుగుంటుంది. అప్పటికి జాతకంలో చెప్పాడు నీకు ఉద్యోగం వస్తుంది, నీ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది అని. వచ్చింది, దొరికింది, కానీ వెంటనే పోయి అది చెప్పలేదు. ఏంట్రా నవ్వు సాడిస్ట్ నాయలా, విలన్లా దాపిచ్చావు కదరా మాకు. మీ విలన్ ఓకే. ఎగ్జాంపుల్, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది. ఇక్కడ నుంచి చూసేవాడికి ఇది స్టార్టింగ్ పాయింట్లా కనిపిస్తుంది, ఇది ఎండింగ్ పాయింట్లా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసేవాడికి ఇది స్టార్టింగ్ పాయింట్లా కనిపిస్తుంది, ఇది ఎండింగ్ పాయింట్లా కనిపిస్తుంది. ఇద్దరు కరెక్టే వాళ్ళ పర్సెప్షన్స్లో. మీ మనుషుల పర్సెప్షన్లో నేను విలన్ అయి ఉండొచ్చు, ఒప్పుకుంటా. కానీ నేచర్ పర్సెప్షన్లో నేను హీరోని, సూపర్ హీరోని. ఇన్ఫ్యాక్ట్ రజనీకాంత్ రేంజ్ అనుకో. మీ మనుషులు చాలా పెద్ద క్రాక్ గాలి బాబాయ్, చాలా పెద్ద క్రాక్ గాలి. మీ వల్ల మొత్తం నేచర్ కల్లోలం అయిపోయింది. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా అన్నయ్య 2012 లేడు, వాడే మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తా అన్నాడు, కానీ అప్పుడే ఎందుకు లేని అయిపోయాడు. మొన్న వచ్చిన ఈ 2018-19తో కూడా డిస్కస్ చేశా, వాళ్ళు ఏం చేయమన్నారు. సో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా, నేను రాగానే ఏదో ఒకటి చేయాలి అని. చైనా వాళ్ళ వల్ల కరోనా వచ్చింది, దానివల్ల మీ అందరికీ భయం వచ్చింది, దానివల్ల లాక్డౌన్ వచ్చింది, దానివల్ల నా ఉద్యోగం పోయిందిరా, దానివల్ల అమ్మాయి కూడా వద్దండి. ఒరే ఇల్లాజికల్ ఫెలో, నీకు చిన్న లాజిక్ చెప్తా. ఒక చోటు ఉద్యోగం వచ్చిందంటే దాని అర్థం ఉద్యోగం వచ్చేట నీలో ఉన్నట్టే కదరా. ఇంకా అమ్మాయి అంటావా, సంధ్యా థియేటర్లో టికెట్లు దొరికిపోతే దేవి థియేటర్లో టికెట్ల కోసం ట్రై చేస్తావు. అలాగే ఒక అమ్మాయికి పోతే ఇంకో అమ్మాయి తను ఇక్కడ ఉందిరా, తన కోసమే. బాబాయ్ కొద్దిగా ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపుతావా? మరో చరిత్ర రోజుల నుంచి రక్త చరిత్ర రోజులకి వచ్చారు మీ మనుషులు. ఎంతోమందిని చూసాం మేము. అన్నీ మెల్లగా సెట్ అవుతాయి, కంగారు పడుకు, ప్రయత్నాలు ఆపుకో. ఏంటి సరే నా సంగతి వదిలే. అక్కడ మనుషులు ప్రాణాలు పోతున్నాయిరా, వాటికి ఏం సమాధానం చెప్తావు? పోతే పోయారు మనుషులేగా అంటావా? నేచర్ బాగుంది అంటావా? నో 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 నేచర్ గురించే అంత ఆలోచించాం, మనుషుల గురించి ఆలోచించవా? మిమ్మల్ని కాపాడుకోవడానికి మీకు మీరున్నారు బాబాయ్, కానీ నేచర్ని కాపాడాలంటే ముందు మీ మనుషుల్ని ఆపాలి. అందుకే మీ అందరికి ఒక బ్రేక్ ఇచ్చా. మళ్ళీ లైఫ్లో మీ ఫ్యామిలీతో ఇంతలా టైం స్పెండ్ చేసే మూమెంట్ ఎప్పుడు వస్తుందేమో, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అలాగే గోలయ్యాక మళ్ళీ నేచర్ని సంకనాకి స్టేజ్ నుంచి సర్వనాశనం అయిపోయే స్టేజ్ తీసుకెళ్తారు. అప్పుడు మళ్ళీ ఏదో ఒక ఇయర్ నేచర్ని సెట్ చేయడానికి, మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికి వస్తుంది. సో అప్పుడప్పుడు మేము వీళ్ళని స్టంట్లు వేస్తూ ఉంటాం, కొద్దిగా కోఆపరేట్ చేయండి. అండి ఉంటా మరి, బాయ్. సరే ఓ చిన్న మాట. ఏంటి ఎలా ఖాళీగానే ఉన్నావుగా, వాటర్ బాటిల్లో నీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతేగా. అలా కొన్ని నీళ్ళు తీసుకొని వెళ్ళి ఆ చెట్లకు పోయి ఎండిపోయేలా. నేచర్ ఇస్ ఇంపార్టెంట్. అమ్మా జనతా గ్యారేజ్ సినిమా పెట్టా చూద్దాం.